నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి గ్రాడ్యుయేషన్ కి వెళ్ళబోతున్నారా? ఏ కోర్స్ తీసుకుంటే ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారా? గుజరాత్ లోని యూనివర్సిటీస్ లో గ్రాడ్యుయేషన్ చేయాలి అనుకునే వారికి మంచి కోర్సెస్ ని ఆఫర్ చేస్తుంది సంకల్ చంద్ యూనివర్సిటీ. స్టూడెంట్స్ కి అవసరమైన జ్ఞానాన్ని, కెరియర్ గైడెన్స్ ని అందిస్తూ ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది సంకల్ చంద్ యూనివర్సిటీ. యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న కోర్సెస్, వాటి ఫీజ్ డీటెయిల్స్, ప్లేస్మెంట్స్ లాంటి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సంకల్ చంద్ యూనివర్సిటీ గుజరాత్ చైర్మన్ శ్రీ ప్రకాష్ భాయ్ పటేల్ గారు అండ్ డాక్టర్ భాను ప్రకాష్ గారు. నమస్తే సార్. So Prakash Bhai Patel garu, and firstly can you provide detailed explanation about the university, sir? Actually, Sakar Chand Patel University was started in 2016 under Government of Gujarat Private University Act. The university is managed by a charitable organization, Nutan Sarva Vidyalaya Colony Mandal, started in 1952. We have started our higher education colleges in 1999. And firstly, we have started our Sakar Chand Patel College of Engineering, and then Polytechnic, Pharmacy, Dental, Nursing, Physiotherapy, Ayurveda, Homeopath and Medical College. ఓకే సార్. భాను ప్రకాష్ గారు, అంటే కంప్లీట్గా ఇప్పుడు జనరల్గా కాలేజ్ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చాలా కోర్సెస్, ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. యూనివర్సిటీలో మెయిన్గా ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఏంటంటే? మెయిన్గా మనకు యూనివర్సిటీ కాబట్టి మనకు అక్కడ మెడికల్, పారామెడికల్, టెక్నికల్ కోర్సెస్, ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయండి. కానీ మెయిన్గా ఏంటి అంటే నీట్ రాసిన విద్యార్థులు కానీ, లేదంటే మనకు బైపీసీ అయిపోయిన విద్యార్థులకు కానీ ఒక కళ ఉంటుంది. మనకు ఎలా అయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో మనకు ప్రతి ఒక్కరింట్లో మనం అనుకుంటూ ఉంటాం, అయితే ఇంజనీర్ అవ్వాలి లేదంటే డాక్టర్ అవ్వాలి అన్నట్టుగా. కానీ దెర్ ఆర్ సో మెనీ అదర్ కోర్సెస్ విచ్ ఆర్ ఈక్వివలెంట్ టు మనకు మెడికల్ ప్రొఫెషన్కి ఉన్నట్టుగా. అలా చూసుకుంటే మనకి ఏంటంటే ఎస్పెషల్లీ మనం తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా కూడా అరౌండ్ మనకి 10 నుంచి 12 లక్షల మంది మనకు ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో ఇంచుమించు మనకు 4.5 నుంచి 5 లక్షల మంది మనకు బైపీసీ చేసిన విద్యార్థులు అనేది ఉన్నారు. బైపీసీ చేయగానే వాళ్ళకు నీట్ రాస్తారు. నీట్లో ఫర్ ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్లీ 40 to 50% మనకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. సో వాట్ అబౌట్ రెస్ట్ 3.5 lakhs నుంచి 2 lakhs వరకు ఎవరైతే ఉన్నారో, ద ఓన్లీ వే దే గో ఇన్ టు ద డైరెక్షన్ అనేది ఏదైతే ఉంటుందో బీఎస్సీ కోర్సెస్ చేస్తారు. ఆ బీఎస్సీ కోర్సెస్ మనకి ఎప్పటి నుంచో లాస్ట్ 40 years 50 years వచ్చిన ట్రెడిషనల్ బీఎస్సీ కోర్సెస్ ఉన్నాయి. మనకు బీఎస్సీ బాటనీ అని, కెమిస్ట్రీ అని, జువాలజీ అని, దాని తర్వాత మళ్ళీ ఎంఎస్సీ అని చేస్తే ఏదో ఒకటి మనకు టీచింగ్ లైన్లో వెళ్ళాలి, లేదంటే దానికి అన్ని కెరియర్ ఆపర్చునిటీస్ లేవు. ఎలా అయితే మనకి ఇంజనీరింగ్ ఉన్నట్టుగాను, లేదంటే డాక్టర్ ఉన్నట్టుగాను. అందుకనే దానికోసం స్పెసిఫికల్లీ మనకు ఈ కొత్త కోర్సెస్ అనేవి మనకి ఇక్కడ వచ్చాయి. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు ఈ కోర్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాము, పారామెడికల్ కోర్సెస్ ఇంటూ బీఎస్సీ, మనకి ఇక్కడ కూడా పారామెడికల్ కోర్సెస్ ఉన్నాయి, కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నాయి. వొకేషనల్ కోర్సెస్ అనేవి అంటే 1 year కోర్సెస్ ఉన్నాయి, 6 months కోర్సెస్ ఉన్నాయి, 2 year కోర్సెస్ ఉన్నాయి. కానీ ఒక గ్రాడ్యుయేషన్ లెవెల్ కోర్సెస్ అనేటివి పారామెడికల్లో అనేటివి ఆల్మోస్ట్ ఇండియాలో చాలా యూనివర్సిటీస్లలో లేవు. చాలా విద్యార్థులకు కూడా అసలు ఈ కోర్సెస్ గురించి అవగాహన అనేదే లేదు. సో నేనేం చెప్తాను అంటే, ఎవరైతే మనకు నీట్ రాని విద్యార్థులు ఉంటారో మనకి, వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు బీఎస్సీ ట్రెడిషనల్ కోర్సెస్కి వెళ్ళే బదులు, దాని తర్వాత బీఎస్సీ చేయగానే మనకు జాబ్ దొరుకుతుంది అనేది లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఎంఎస్సీ చేయాలి, లేదంటే ఏదో హైయర్ ఎడ్యుకేషన్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ వెరీ వెరీ లెస్ ఇఫ్ సంబడీ ఈస్ గోయింగ్ త్రూ నార్మల్ ట్రెడిషనల్ కోర్సెస్ ద్వారా. సో అందుకని ఇలాంటి టెక్నికల్ కోర్సెస్ అనేటివి మనం తీసుకుంటే, ఎస్పెషల్లీ పారామెడికల్ సెక్టర్లో మనకు యూనివర్సిటీ అనేది మనకు 100% ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా మీరు అడిగినట్టు వాట్ ఆర్ ద నేమ్ ఆఫ్ ద కోర్సెస్ మనం చూసుకుంటే, బీఎస్సీ కార్డియాక్ కేర్ అని ఉంది. ఇప్పటివరకు మనం బీఎస్సీలో కార్డియాలజీ అని, కార్డియాక్ కేర్ అనేది మనం ఎప్పుడు వినలేదు. ఇలాంటి కోర్సెస్ మనకి యూఎస్ఏలో, యూకేలో ప్రతి కామన్. మనకు అక్కడ ఎలా అయితే మనకు హాస్పిటల్స్లో మనకి ఎంబీబీఎస్ కోర్సెస్ ఉంటాయో, దానికి ధీటుగా తగ్గట్టుగా మనకు పారామెడికల్ కోర్సెస్ అనేవి అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి. అక్కడ ఎంఎస్సీ కార్డియాలజీ ఉంటుంది, బీఎస్సీ కార్డియాలజీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇండియాలో మాత్రం అలాంటి కోర్సెస్ అనేవి మనకి ఎప్పుడు రాలేదన్నమాట. అదే మనకి ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్ అనేది ఇలాంటి కోర్సెస్ తీసుకోవడం వల్ల, అంటే బీఎస్సీ కార్డియాక్ కేర్ అండ్ క్రిటికల్ కేర్ అలాంటివి తీసుకోవడం వల్ల, బీఎస్సీ అనస్థీషియాలజీ తీసుకోవడం వల్ల, అండ్ దెర్ ఆర్ అనదర్ కోర్స్ కాల్డ్ as బీఎస్సీ ఇమేజింగ్ అండ్ రేడియాలజీ కోర్స్ ఉంది. దాని తర్వాత బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్. సో ఇవన్నీ ఏంటి అంటే మెడికల్కి సంబంధించిన కోర్సెసే, కానీ మనకు గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్సెస్ అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ఎ డాక్టర్ అన్నట్టుగా ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే,
మన ఇండియాలో అప్రాక్సిమేట్లీ 28% ఆఫ్ ద డెత్స్ ఏవైతే న్యాచురల్ డెత్స్ ఏవైతే మనకు ఇండియాలో అవుతున్నాయో దట్ ఈస్ మెయిన్లీ బికాస్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇండియాలో మనం చూసుకుంటే. సో దానికోసం చూసుకుంటే మనకు ప్రతి సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చూసుకుంటే ద కార్డియాక్ కేర్ ఇస్ ద హైయెస్ట్ క్రిటికల్ కేర్ వాట్ వీఆర్ హ్యావింగ్. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి ప్రతి ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్ డిపార్ట్మెంట్లో కానీ ప్రతి కార్డియాక్ కేర్ డిపార్ట్మెంట్లో కానీ ది కార్డియాక్ టెక్నీషియన్స్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా వొకేషనల్ కోర్సెస్లో ఈసీజీ టెక్నీషియన్ అని ఉన్నారు. వాళ్ళు 10th పాస్ అయిన తర్వాత ఈసీజీ మిషన్ ఎలా ఆపరేట్ చేయాలనేది తెలుస్తుంది, కానీ డయాగ్నోస్టిక్ ప్రోటోకాల్స్, డిసీజ్ ఎలా మేనేజ్మెంట్ చేస్తాము, దాని ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అని ఎవరికి కూడా తెలిసి ఉండదు, ఎందుకంటే 10th చేసి ఒక టెక్నీషియన్ లాగా వచ్చేస్తారు కాబట్టి. అదే మనకి ఒక పారామెడికల్ ప్రొఫెషనల్ లాగా డిగ్రీ హోల్డర్ అయ్యి వస్తే వాళ్ళకి మెయిన్గా ఆపర్చునిటీస్ డైరెక్ట్లీగా మనకు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్లో వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఎలా అయితే మనకు అపోలో, యశోద లాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయో ఇలాంటి హాస్పిటల్స్లో దర్ ఇస్ అ హ్యూజ్ షార్టేజ్ ఆఫ్ పారామెడికల్ స్టాఫ్. సో ఎస్పెషల్లీ ఇలాంటి పారామెడికల్ ఇప్పుడు మనకు కార్డియాలజీ టెక్నీషియన్స్ అనేవి అవైలబుల్ లేకపోవడం. ఎగ్జాంపుల్ ఇంకోటి అనస్థీషియా. ఇప్పుడు ఇవాళ రేపు మనం చూసుకుంటే ఎవ్రీ సర్జికల్ డిపార్ట్మెంట్ రిక్వైర్ అనస్థీషియా, అండ్ హౌ మెనీ అనస్థీషియా టెక్నీషియన్స్ వీ హ్యావ్ అక్రాస్ ఇండియా అండ్ వెరీ నెగ్లిజిబుల్. అంటే మనకు అలాంటి అనస్థీషియా టెక్నీషియన్సే లేరు. సో దానికోసం కూడా నార్మల్ డిగ్రీ చేసే బదులు సంబడీ కెన్ ఆప్ట్ బిఎస్సి అనస్థీషియా చేసుకోవడం అనేది. అండ్ మనకు ఈఎన్టీకి అనుసంధానంగా ఉండే ఆడియాలజీ అండ్ స్పీచ్ డిపార్ట్మెంట్. అంతేకాకుండా మనకు ఎలాంటి డయాగ్నోస్టిక్ ప్రోటోకాల్ తీసుకున్నా కూడా ప్రతి ఒక్క డిసీజ్లో రేడియాలజీ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ కానీ, సిటీ కానీ, దానికి సంబంధించిన ఇమేజింగ్ అండ్ రేడియాలజీ టెక్నీషియన్. అంటే మనకి ఇప్పుడు ఎంబీబీఎస్ చేసి ఎండీ చేసిన తర్వాత రేడియాలజీ అనేది రేడియాలజిస్ట్ లాగా వర్క్ చేస్తూ ఉంటారు. కానీ ఆ రేడియాలజీకి తగ్గట్టుగా ఆల్మోస్ట్ ఈక్వల్ నాలెడ్జ్ ఉండి ఆ రేడియాలజీ టెక్నీషియన్ లాగా మనకు గ్రాడ్యుయేట్ హోల్డర్ లాగా వర్క్ చేసేవాళ్ళు మనకు ఆల్మోస్ట్ చాలా అరుదు. సో ఇలాంటి కోర్సెస్ అనేవి మనకు సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏమైపోతుంది అంటే ద స్టూడెంట్స్ విల్ బీ ప్లేస్డ్ కంప్లీట్లీ సెపరేట్ ఇన్ ఎ కోర్ గ్రూప్. మనకు ఒక 100 మంది నార్మల్ బీఎస్సీ చేస్తే ఈ 10 మంది మనకి పారామెడికల్ కోర్సెస్ చేస్తే వాళ్ళకి ఇమీడియట్లీ గ్రాడ్యుయేషన్ అయిపోగానే మళ్ళీ నేను ఎక్కడ జాబ్ అప్లై చేసుకోవాలనేది ఉండదు. డైరెక్ట్లీ యూనివర్సిటీ నుంచి ఆల్రెడీ వీ హ్యావ్ ఎ ట్రాక్ రికార్డ్ ఆఫ్ 100% ప్లేస్మెంట్స్. ఎందుకంటే ఆల్రెడీ షార్టేజ్ ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా యూనివర్సిటీ నుంచి 100% ప్లేస్మెంట్స్ వస్తాయి. అలా కాకుండా కూడా ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్ అనేది వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళి కానీ లేకపోతే విదేశాల్లోకి వెళ్ళి కానీ ఒకవేళ ఇఫ్ దే వాంట్ టు గెట్ ది జాబ్ ఆపర్చునిటీస్ ఆల్సో ఇట్ విల్ బికమ్ మచ్ ఈజియర్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ బికాస్ ఇలాంటి స్కిల్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్ మనకు చూసుకోవాల్సిందంటే ఏంటి అంటే అండి, దెర్ ఆర్ సో మెనీ పారామెడికల్ కోర్సెస్. అంతేకాకుండా దెర్ ఆర్ యూనివర్సిటీస్ హు ఆర్ ప్రొవైడింగ్ పారామెడికల్ కోర్సెస్ ఆల్సో. మేబీ ఇలాంటివి కాకుండా కూడా ఈ 5 కోర్సెస్ లేకున్నా సరే మేబీ ఒక యూనివర్సిటీలో కార్డియాక్ కేర్ ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా సరే ఒక క్రిటికల్ టెక్నీషియన్ లాగా గ్రాడ్యుయేట్ అయ్యి ఒక స్టూడెంట్ అనేది మనకు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా స్టూడెంట్కి మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది హెల్త్ కేర్ సిస్టంలో ఉండాలి అంటే ఖచ్చితంగా యూనివర్సిటీకి మనకు ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ అసోసియేటెడ్ టైఅప్ హాస్పిటల్ అయి ఉండాలి అండ్ ద బెస్ట్ క్లినికల్ స్పెషాలిటీస్ అనేది ఉండాలి. ఎగ్జాంపుల్ మన యూనివర్సిటీకి చూసుకుంటే ఆల్మోస్ట్ వీ హ్యావ్ అరౌండ్ 750 బెడెడ్ హాస్పిటల్ అటాచ్డ్ అయి ఉంది. అంతేకాకుండా వీ హ్యావ్ ద కోర్ 21 క్లినికల్ స్పెషాలిటీస్ అనేవి ఉన్నాయి. అంతేకాకుండా వీ హ్యావ్ ది NABL అక్రిడిటెడ్ మాలిక్యులర్ ల్యాబ్ అనేది ఉంది. ప్లస్ మనకి 4 ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్స్ అనేవి ఉన్నాయి. సో ఇలాంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి యూనివర్సిటీకి ఉండడం వల్ల అలాంటి యూనివర్సిటీ అనేది మనకు ఒకవేళ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ అనేది మనకి ఇచ్చేటప్పుడు సో ద అవుట్కమ్ ఎవరైతే స్టూడెంట్ మనకు బయటికి వస్తారో ఇట్ విల్ బీ థియరిటికల్లీ కాకుండా ప్రాక్టికల్లీ కూడా స్కిల్డ్ టెక్నీషియన్ లాగా బయటికి వచ్చి దే విల్ బీ హ్యావింగ్ ద గ్రేట్ కెరీర్ ఆపర్చునిటీస్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. Okay, Patel ji, can you highlight the achievements of the university? University has achieved so many achievements. We did Guinness Book of World Record in 2017 where we have checked up 15,000 students in a day, which was the benchmark for the nation, and we have achieved the Guinness Book of World Record at that time. We have NABL approved molecular lab. We have international standard blood bank in our hospital. Our hospital is 800+ bedded hospital where oncology, cardiac and neurosurgery are doing by the doctors. We have a student startup innovative policy center in our university where we are providing 2 crore rupees every year for the students to pursue
their innovation and research and their own startup during the study that we are providing. We have supercomputer facility in our engineering college, where Apple lab is there, robotics labs is there. So according to the requirement of the current scenario, university have provided the latest and upgraded international standard computing facility into the university, so that students can get benefit of it. Our medical college are doing extraordinary work in research and innovations, where number of projects are going on. In our SSIP, where more than 154 projects are under research and innovation is going on. We have a skill development center in our university, where students and other professionals are coming and taking admission into different technical courses, so that they will get easily job into the market. ఓకే ప్రకాష్ గారు, అంటే ఇప్పుడు టైఅప్ అయిన కాలేజెస్ టైఅప్ అయిన హాస్పిటల్స్ కంటే మెడికల్ కాలేజెస్లో వర్క్ చేయడం వల్ల స్టూడెంట్స్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటారు? అంటే ఇప్పుడు మెడికల్ కాలేజెస్కి ఖచ్చితంగా అనుసంధించబడే మనకు హాస్పిటల్స్ ఉంటాయి. ఎందుకంటే మెడికల్ కాలేజెస్కి డైరెక్ట్గా మనకి ఇప్పుడు ఈ బీఎస్సీ పారామెడికల్ చేసిన వాళ్ళు వర్క్ చేయలేకున్నా కూడా ఆ ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్కి సంబంధించిన క్లినికల్ డిపార్ట్మెంట్స్లో వీళ్ళ అవసరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మనకు ఒకవేళ చూసుకుంటే మనకు ఈ 2024 నుంచి 2030 వరకు మనకు నేషనల్ ఎస్టిమేషన్ దాని ప్రకారము ఒక 1.5 మిలియన్ డాక్టర్స్ షార్టేజ్ అనేది మనకు వస్తుంది. అంతేకాకుండా 2.5 మిలియన్ పారామెడికల్ స్టాఫ్ అనేది షార్టేజ్ అనేది మనకు ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లోనే మనకు బై 2030 వీ నీడ్ అరౌండ్ 40 lakhs పీపుల్ మనకు మెడికల్ అండ్ పారామెడికల్లో చూసుకుంటే. ఈ మెడికల్ కాలేజెస్కి మనకు అసోసియేట్ చూసుకుంటే ప్రతి మెడికల్ కాలేజ్లో ల్యాబ్స్ ఉంటాయి. పెథాలజీ ల్యాబ్ అనుకోండి, ఆడియాలజీ ల్యాబ్ అనుకోండి, మనకు రేడియాలజీ ల్యాబ్ అనుకోండి, లేదంటే కార్డియాక్ క్రిటికల్ కేర్ మాత్రం ఖచ్చితంగా మ్యాండేటరీగా ఉంటుంది. సో వీటన్నిటినీ మనం చూసుకోవాలి అంటే మనకు నెంబర్ ఆఫ్ కార్డియాలజిస్టులు ఎంతమంది ఉంటారు, మనకు ఒక యూనివర్సిటీ చూస్తుంటే 2 కార్డియాలజీ సీట్లు ఉంటాయి. ఆ 2 కార్డియాలజీ సీట్లు ఉంటే మనకు కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఒక్క కార్డియాక్ స్పెషాలిటీ ఉంటే దాన్ని మెయింటైన్ చేయడానికి కార్డియాక్ టెక్నీషియన్స్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మనకి ఇప్పుడు ఉట్టి మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సిటీస్లోనే ఉంటే కుదరదు కదండి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మనకు ఈ క్రిటికల్ కేర్ అనేది వెళ్ళిపోయింది. సో అలాంటప్పుడు మనకు పారామెడికల్ స్టాఫ్ అనేది మనకు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి మనకు ఖచ్చితంగా మనకు సిటీ లెవెల్ వరకు మనకు అవసరం అనేది ఇప్పుడు జరిగిపోయింది. అంతే ఎందుకంటే ఈ కార్పొరేట్ హెల్త్ కేర్ కల్చర్ అనేది ఇట్ వెంట్ టిల్ టు ద మండల్ లెవెల్ వరకు మనకి వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి అక్కడ ప్రతి చోట్ల కూడా మనకి పారామెడికల్ స్టాఫ్ రిక్వైర్మెంట్ అనేది కంపల్సరీ అయిపోయింది. అంతేకాకుండా గవర్నమెంట్ కూడా మనకు పారామెడికల్ స్టాఫ్ని వాళ్ళకి పెంపొందించాలని, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని చూస్తుంది. అండ్ జాబ్ నోటిఫికేషన్స్ కూడా వాళ్ళకి చాలా వస్తున్నాయి కూడా గవర్నమెంట్ సెక్టర్లలో. అంటే గవర్నమెంట్ సెక్టర్లలో ఎలా ఉన్నా కూడా మనకి మెయిన్గా వీళ్ళకి ఎలా ఉంటుందంటే అండి, నేను మీకు ఇంతకుముందు చెప్పాను, మీరు కూడా ఇప్పటివరకు మనకు ఆల్మోస్ట్ ఈ బీఎస్సీ కార్డియాలజీ అని విని ఉండరు, బీఎస్సీ అనస్థీషియాలజీ అని విని ఉండరు. ఇలాంటి కోర్సెస్ నేను ఆల్రెడీ చెప్పినట్టుగా యూఎస్, యూకేలో ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి స్టూడెంట్సే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియాలో మనకు కెరియర్ ఆపర్చునిటీస్ ఒకవేళ డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ మనకు బీఎస్సీ కార్డియాక్ కేర్ కానీ, అనస్థీషియా కానీ, రేడియాలజీ చేసిన తర్వాత మనకు బయట దేశాలకు వెళ్ళి దే కెన్ కంటిన్యూ విత్ లైక్ ఎంఎస్సీ అండ్ దే కెన్ కంటిన్యూ విత్ పిహెచ్డీ ఆల్సో. సో అక్కడ పిహెచ్డీ చేసి మనకు అక్కడే మనకు సెటిల్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చేసే కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు జనరల్గా బీఎస్సీ బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసుకుంటే ద ఆపర్చునిటీస్ అవుట్ సైడ్ ఇండియా విల్ బీ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. అదే ఇలాంటివి మనం చూసుకుంటే అవుట్ సైడ్ ఇండియాలో ద స్కిల్డ్ లేబర్ లాగా మనకు ఖచ్చితంగా తీసుకుంటారు. కాబట్టి దే కెన్ వర్క్ విత్ ది మెడికల్ కాలేజ్ అసోసియేటెడ్ హాస్పిటల్, దే కెన్ వర్క్ ఇన్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ as ప్రైవేట్ సెక్టర్, యాజ్ వెల్ as దే కెన్ వర్క్ అబ్రాడ్ అండ్ దే కెన్ స్టడీ అబ్రాడ్ అండ్ పర్సూ ద హైయర్ ఎడ్యుకేషన్ ఆల్సో. సో ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి మెజారిటీ వాట్ ఐ టెల్ టు ఆల్ ద స్టూడెంట్స్ ఇస్, సో నీట్ వచ్చిన వాళ్ళు ఒక దిక్కు ఉంటారు, నీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎంబీబీఎస్ సీట్ వస్తుంది అనేది కూడా లేదు. ఇండియాలో సీట్ రాని వాళ్ళు ఓకే విదేశాలలో కూడా ఎంబీబీఎస్ చదువుతూ ఉంటారు. అలా చదువుకొని వాళ్ళు కూడా నీట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా లక్షల్లో ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లోని చూసుకుంటే. అంతేకాకుండా నీట్ క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ ఎలా ఉంటుందంటే అండి, నీట్ క్వాలిఫై కాని వాళ్ళకు వాళ్ళు బిహెచ్ఎంఎస్ జాయిన్ అవ్వలేరు, బిఏఎంఎస్ జాయిన్ అవ్వలేరు, ఎంబీబీఎస్ జాయిన్ అవ్వలేరు. అలా అని మనకు నార్మల్ బీఎస్సీ కోర్సెస్లో చూసుకుంటే వాట్ ఈస్ దేర్ ఫ్యూచర్ అనేది వాళ్ళకు కంప్లీట్లీ అగమ్యగోచరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మనము ఖచ్చితంగా ఇలాంటి పారామెడికల్ కోర్సెస్ అనేవి తీసుకొని ఒక కొత్త స్ట్రీమ్ వాళ్ళకి మనం ఒకవేళ క్రియేట్ చేయగలిగితే ద కెరీర్ ఆపర్చునిటీస్ విల్ బీ గ్రేట్ ఫర్ దెమ్.
Yes, Patel ji, how is the university focusing on the overall student career? See, Gujarat is a very progressive state of the country, where infrastructure and industry setup is very nice. International companies are settled into the government of Gujarat different schemes. So there is a lot of scope and opportunity for the students, particularly for the Telugu students. We are offering 1 lakh rupees scholarship for the students this year. We are having the in-campus residential facility with Telugu food facility available inside the campus, which will also create a comfortable zone for the Telugu students. Where in the state international companies are available, so there is a lot of scope and opportunity for the students who pursue their further study in abroad, as well as the who wants to exposure into the international level. So Gujarat is one of the best available state in the country, where students will get easily option into the nation and as well as into the international career. University have a curriculum based on the industry needs, so that we are providing industry requirement manpower by implementing curriculum according to the industry, so that our students will be readily available manpower for the industry, and students pursuing study from our university will get easily job into the industry, and they will create a better future for their own. అండ్ ప్రకాష్ గారు, అంటే కంప్లీట్ పారామెడికల్ కోర్సెస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మెయిన్గా ఇండియాలో చూసుకుంటే అంటే ఎలాంటి స్కోప్ ఉంది, అండ్ స్టార్టింగ్ వాళ్ళకి వేజెస్ శాలరీ అనేది ఎలా వస్తుంది అంటారు? ఇప్పుడు స్టార్టింగ్ వేజెస్ అంటే మనకి ఇండియాలో నార్మల్ ఇంటర్మీడియట్ అయిపోయిన వొకేషనల్ కోర్సెస్ చేసిన వాళ్ళకి మనకి అరౌండ్ గవర్నమెంట్ వాళ్ళు నోటిఫికేషన్ దాన్ని చేసిన ప్రకారం 20,000 to 25,000 అనేది ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో కాబట్టి ఖచ్చితంగా ఒక గ్రాడ్యుయేట్ అయిపోయిన పారామెడికల్ స్టాఫ్కి ఆల్మోస్ట్ మనకి 40,000 to 50,000 ఉంటుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ద నార్మల్ ఎంబీబీఎస్ డాక్టర్ వాట్ దే ఆర్ గెట్టింగ్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఇండియాలో కూడా ఇప్పుడు ఇమీడియట్లీ ఫ్రెషర్ ఎవరైతే ఎంబీబీఎస్ డాక్టర్ చేసి మనకు జాయిన్ అవుతారో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ శాలరీస్ కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడ చూసుకున్నా కూడా దిల్ బి హ్యావింగ్ 35,000 to 40,000 బిగినింగ్. సో ఎస్పెషల్లీ షార్టేజ్ ఉండడం వల్ల ఏమైపోతుంది అంటే మనకి ఎక్కడ కూడా కెరియర్లో బ్రేక్ అనేది రాదు, అంతేకాకుండా ప్లేస్మెంట్ విల్ బి మచ్ ఫాస్టరే కాకుండా ఏమైపోతుంది అంటే డిపెండెన్సీ అనేది మనకు పారామెడికల్ స్టాఫ్ మీద కంపేర్ టు మెడికల్ స్టాఫ్ చూసుకుంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఎలాంటి హాస్పిటల్ అయినా కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే మనకి ఇలాంటి స్టాఫ్ మనకు దొరికిన తర్వాత వదులుకోవాలని అనుకోరు. కాబట్టి స్కోప్ అనేది చాలా హై ఉంది, ఎందుకంటే ఇట్స్ ఆల్వేస్ ఎ డిమాండ్ వర్సెస్ సప్లై. So the demand is high and supply is less, especially when we talk about India. And there are very few universities which are actually providing these paramedical courses. Paramedical courses అంటే ఇప్పుడు చాలా మందికి బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ అని మనకు బీ ఫార్మసీ అని ఇవి తెలుసు, కానీ ఎస్పెషల్లీ బీఎస్సీ సెక్టార్లో మనకి కార్డియాలజీ అని, అనస్థీషియా అని, ఆడియాలజీ అని, స్పీచ్ అని, రేడియాలజీ అనేటివి మాత్రం దీస్ ఆర్ ద న్యూ కోర్సెస్. అంటే వాట్ ఐ టెల్ టు ఆల్ ద స్టూడెంట్స్ అంటే బీపీటీ, బీ ఫార్మసీ లాంటి అన్ని కోర్సెస్ అనేది కాకుండా వై కాంట్ ఆల్ ద స్టూడెంట్స్ కెన్ ట్రై ద న్యూ కోర్సెస్. ఇప్పుడు మనకి బీఎస్సీ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్ళొచ్చు. ఇప్పుడు బీఎస్సీ కార్డియాలజీ చేసిన తర్వాత వాళ్ళు అక్కడికే స్టక్ అయిపోతారు అనేది లేదు. పిహెచ్డి వేరే దాంట్లో చేసుకోవచ్చు, ఎంఎస్సీ మళ్ళీ వేరే దాంట్లో చేసుకోవచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ మనకు స్టేట్ నుంచి కానీ సెంట్రల్ నుంచి కానీ అఫీషియల్లీ అప్రూవ్డ్ కోర్సెస్ కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళకి ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కూడా ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు మనకు బీఎస్సీ కార్డియాలజీ చేసిన తర్వాత కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ యాక్చువల్లీ ప్రొవైడింగ్ ఎంఎస్సీ ఫిజియాలజీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ ప్యాథాలజీ కూడా కోర్సెస్ ఇస్తున్నాయి. అంటే ఆ స్ట్రీమ్లో కూడా వెళ్ళొచ్చు, అంటే టీచింగ్లో వెళ్ళొచ్చు, రీసెర్చ్లో వెళ్ళొచ్చు, మళ్ళీ ఎంఎస్సీ ఫార్మకాలజీలో వెళ్ళొచ్చు. అంటే స్కోప్ అనేది చాలా వైడ్గా ఉందండి. అప్పుడు మనకు డ్యువల్ డిగ్రీ ఉండడం వల్ల ఏమైపోతుంది అంటే ఇలాంటి క్రిటికల్ కోర్సెస్ తీసుకోవడం వల్ల స్టూడెంట్స్కి మనకు వేజెస్ బాగా ఉంటాయి, ప్లస్ అంతేకాకుండా మనకు స్కోప్ కూడా వాళ్ళకి చాలా హయ్యర్గా ఉండే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మెయిన్గా ఇవన్నీ కాకుండా మనకి ఏంటి అంటే ఎవరైనా సరే మనకు పారామెడికల్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఐ టెల్ ఆల్ ద స్టూడెంట్స్ దట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద టీచింగ్ ఫ్యాకల్టీ అండ్ ఆల్, ఇట్స్ అబౌట్ ద ఇన్స్టిట్యూషన్ రెప్యుటేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్ స్ట్రెంత్ అనేది చూసుకోవాలి. అండ్ అంతేకాకుండా వాట్ ఈస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అనేది ఖచ్చితంగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు నేను ఒక కార్డియాక్ కేర్ బీఎస్సీ చేసి నేను బయటికి వచ్చిన తర్వాత నేను యశోద హాస్పిటల్ పై నా రెజ్యూమే పెట్టినప్పుడు దే ఆటోమేటికలీ తెలిసి ఫ్రమ్ విచ్ యూనివర్సిటీ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ అండ్ హౌ మెనీ హాస్పిటల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇట్ అండ్ వాట్ ఈస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ దట్ పర్టికులర్ యూనివర్సిటీ అన్నట్టుగా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆటోమేటికలీ మనం వన్ ఆఫ్ ద ప్రీమియర్ అండ్ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి బయటకు వచ్చాము అంటే వితౌట్ మచ్ హ్యాసిల్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఈజీగా దొరుకుతాయి అన్నమాట. సో అందుకని ఇవాళ రేపు చాలా కాంపిటేటివ్ వరల్డ్ అండి. ఎవ్రీ వన్ వాంట్స్ టు సెటిల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పుడు డిగ్రీ అయిపోయిన తర్వాత 3-4 ఏళ్ళు జాబ్లెస్ లేకుండా లేదంటే చిన్న చిట్కా జాబులు చేసుకుంటా ఉంటే కూడా ఇట్ విల్ బి మచ్ టఫర్ ఫర్ ది ఆడియన్స్. కాబట్టి ఇమీడియట్లీ ఇలాంటి కోర్సెస్ తీసుకొని అంటే బిఫోర్ సెకండ్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్ అవ్వకన్నా ముందే మనకు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మనకు ఏదో హెల్త్ కేర్ సెక్టర్లోనో గవర్నమెంట్లోనో ప్రైవేట్లోనో జాబ్ ఆపర్చునిటీ వస్తే కెరియర్ పరంగా ఐ ఫీల్ దట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఇట్ విల్ బి మచ్ జస్టిస్ అని అనుకుంటాను. And Patel ji, how is the university planning to step ahead for the next 3 to 5 years? We have 5 years plan for our university. As you know, our university is one of the oldest and oldest education organization into the state. We are in education since last 75 years. Our university working in higher education since last 25 years in state. So we are well experienced and well organized institution in the state. But today's requirement about the new upcoming technology and infrastructure facility of the university, we are constantly upgrade our laboratories, our curriculum based on the requirement of the international community and the quality of education. With the establishment of the Center of Excellence in our university, working with the top most 500 fortune industry of the world, and our students have the opportunity to work with the international universities like in USA, UK, Canada, Malaysia and South Asia region. So in next 5 years we are going to start the Center of Excellence oncology center into our hospital, and we have latest and upgraded equipments in each and every laboratory. We have well reputed professors and faculty members, doctors in our different respective institutions. Even though we are constantly tried to upgrade and provide facility up to the international quality of education for the students. అండ్ ప్రకాష్ గారు, అంటే ఈ పారామెడికల్ కోర్సెస్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఒకప్పుడు ఉన్న అవగాహనకి ఇప్పుడున్న అవగాహనకి ఒకప్పుడున్న సిచ్యువేషన్స్కి ఇప్పటికీ వచ్చిన డిఫరెన్స్ ఏంటంటారు? అంటే ఇప్పటి వరకు ఉన్న పారామెడికల్ కోర్సెస్ అంటే చాలామందికి ఒక వొకేషనల్ కోర్సెస్ లాగానే చూశారు. అంటే ఎలాంటి సీటు దొరకకపోతే మనం పారామెడికల్ కోర్సెస్లో వెళ్ళాలి అనేది ఒక మైండ్ సెట్ అనేది ఉండేదన్నమాట. ద రీజన్ కూడా ఎందుకు అంటే పారామెడికల్ స్టాఫ్ అంటేనే మనకు ఒక తక్కువగా చూడడము అండ్ వేజెస్ అనేటివి చాలా తక్కువగా ఉండేవండి. ఇప్పుడు ఇక్కడ ఏపీలో చూసుకుంటే కూడా ఎవరైతే వొకేషనల్ పారామెడికల్ కోర్సెస్ చేసి ఉన్నారో వాళ్ళ శాలరీస్ అనేటివి మనకు ఆల్మోస్ట్ 11,000 12,000 ఉన్నాయి అంతే. అది ఎందుకు అంటే టైప్ ఆఫ్ కోర్సెస్ వాట్ దే హ్యావ్ అచీవ్డ్ అండ్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసిన కోర్సెస్ కాబట్టి. కానీ ఈ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో విచ్ ఇస్ మనకి ఎలా అయితే బీ ఫార్మసీ కానీ మనకు డి ఫార్మసీ లేకపోతే బిహెచ్ఎంఎస్ బిఏహెచ్ఎంఎస్సి ఈక్వివలెంట్గా ఉన్న పారామెడికల్ కోర్సెస్ కాబట్టి. ఎందుకంటే దీస్ ఆర్ ద కోర్సెస్ విచ్ ఆర్ కమింగ్ అండర్ బిఎస్సి అంటే గ్రాడ్యుయేట్ కోర్సెస్. సో నాట్ ద వొకేషనల్ కోర్సెస్. ఇప్పుడు చాలా ప్రతి ఒక్క స్టూడెంట్కి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వొకేషనల్ కోర్సెస్ కాకుండా బ్యాచిలర్ కోర్సెస్ కాబట్టి దే విల్ బికమ్ ద గ్రాడ్యుయేట్ హోల్డర్ ఇన్ ద పారామెడిక్స్. ఇప్పుడు ఎలా అయితే బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ 4.5 years ఉంటుందో ఈక్వివలెంట్గా అండ్ మనకు బీ ఫార్మసీకి ఈక్వివలెంట్గా ఈ బీఎస్సీ కోర్సెస్ ఉంటాయి కాబట్టి ఆల్ ద స్టూడెంట్స్ షుడ్ థింక్ దట్ దీస్ ఆర్ నాట్ ద కోర్సెస్ విచ్ ఆర్ ఆఫ్టర్ 10th అన్నట్టుగా కాదు, గ్రాడ్యుయేట్ కోర్సెస్ కాబట్టి యూ ఆల్వేస్ హ్యావ్ టు ఆప్ట్ సచ్ బెస్ట్ కోర్సెస్ అని నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టూడెంట్స్ అడ్మిషన్ కావాలనుకున్న వాళ్ళకి ఈసీఐఎల్ అండ్ అమీర్పేట్లో ఆఫీస్ అయితే ఉంది, మీరైతే వాళ్ళని కాంటాక్ట్ అయిపోయింది. ఇది ఇవాళ కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.